ఐపీఎల్లో ప్లే ఆఫ్స్ కు దూరమైన జట్లు రేస్లో ఉన్న వాటిని దెబ్బతీయడం ఎప్పుడూ జరిగేదే. ముంబై ఇండియన్స్ కూడా అదే పని చేసింది. 8వ ఓటమితో ప్లే ఆఫ్స్ కు దూరమైన ఆ జట్టు ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ను చావు దెబ్బతీసింది. మొదట్లో జోష్ మీదున్న పంజాబ్ వరుసగా 5వ ఓటమితో ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో కింద ఉన్న జట్లు ఒక్కొక్కటిగా పైకొస్తుంటే పైనున్న పంజాబ్ కిందకు దిగుతోంది. తొలి 7 మ్యాచ్ల్లో ఓటమి ఎరగని ఆ జట్టు మళ్లీ గెలుపు రుచి చూడలేకపోతోంది. ఆ జట్టు వరుసగా 5వ ఓటమిని ఖాతాలో వేసుకుంది. ముంబై 6 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. తిలక్ వర్మ 75 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ర్యాన్ రికల్టన్ 23 బంతుల్లో 48 పరుగుల మెరుపు ఇన్నింగ్స్లతో 201 పరుగుల లక్ష్యాన్ని ముంబై 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట కింగ్స్ 8 వికెట్లకు 200 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్ సింగ్ 32 బంతుల్లో 57 రన్స్ కొట్టాడు. అజ్మతుల్లా 17 బంతుల్లో 38 పరుగులు చేసి సత్తా చాటాడు. ముంబై పేసర్ శార్దూల్ ఠాకూర్ సూపర్ బౌలింగ్తో 4 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. 12 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో ఉన్న పంజాబ్కు ఇప్పటికీ ఛాన్స్ ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన ఆ జట్టు చివరి 2 మ్యాచ్ల్లోనూ నెగ్గి ముందంజ వేయగలదా అన్నది సందేహం.